గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏప్రిల్ 13, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అనేవి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. నా పేరు ప్రసన్న. నేను గ్రూప్ 2కి టీజీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. నేను సొంతంగా కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకుంటున్నాను. అదే వీడియో రూపంలో రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ చేయండి. ఏప్రిల్ 13 అనేది జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం. ఏప్రిల్ 13 ఎందరో ప్రాణాలను బలికొన్న ఈ ఘటన జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. అసలు ఈ దురాఘాతం జరిగిన తీరేంటో చూద్దాం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నారనే నెపంతో పంజాబ్లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను బ్రిటిష్ ప్రభుత్వం అనేది నిర్బంధించింది. ఈ వార్తతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృత్సర్లో మార్షల్ లా అనేది విధించి పరిస్థితిని అదుపులో తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్కు అప్పగించింది. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో ఒకవైపు ఉద్యమకారులు నిరసన సభకు హాజరయ్యారు. అదే రోజు వైశాఖ పర్వదినం కావడంతో వేడుకల కోసం గ్రామీణులు, పట్టణవాసులు మరోవైపు సమావేశమయ్యారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. కానీ ఈ విషయం అనేది చాలామందికి తెలియక జలియన్ వాలాబాగ్ మైదానంలో అందరూ ఒకవైపు ఏమో నిరసన తెలిపేవారు, మరియు అక్కడ వైశాఖ పౌర్ణమి పండగ జరుపుకునే వాళ్ళు కూడా అందరూ ఒక దగ్గరకు చేరడం జరిగింది. మైదానం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. వెళ్ళి రావడానికి ఒకటే మార్గం ఉంది. జనరల్ డయ్యర్ సాయుధ దళం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అక్కడ ప్రజలపైన కార్పులు జరిపి వందల మంది మరణించగా వేల మంది గాయపడ్డారు. ఆ మైదానం అనేది ఒక శవాల దిబ్బగా మారిపోయింది. ఇదే రోజు ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది మరియు ఆ దుర్ఘటన జరిగిన తీరు, దానికి కారణమైంది జనరల్ డయ్యర్ ఇది మార్షల్ లా విధించడం. ఇదంతా జనరల్ వాలాబాగ్ సంస్కరణ దినం ఏప్రిల్ 13కు సంబంధించిన విశేషాలు. అదేవిధంగా రాష్ట్రపతి తమిళనాడు గవర్నమెంట్ అనేది వాళ్ళు అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులు గవర్నర్ తన దగ్గర ఉంచుకొని ఎటువంటి దాన్ని ఆమోదం తెలుపకుండా తన వద్ద ఉంచుకోవడం వల్ల వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది కొన్ని కీలక నిర్ణయాలు అనేది తెలపడం జరిగింది. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువును విధించడం జరిగింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చింది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతిలో పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురవడంపై సుప్రీంకోర్టు అనేది సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో లేదా తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపించినట్లయితే అందుకు గల కారణాలను కూడా జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లుపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం అనేది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు అనేది స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టు ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని కూడా తెలిపింది. బిల్లులకు ఆమోదం తిరస్కరించే రాష్ట్రపతికి పంపించే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం యొక్క 200 అధికారం ప్రకారం కల్పించారంటే వాళ్ళు బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి వద్దకు పంపించవచ్చు. అంతేగాని తమ వద్ద ఉంచుకోవాలని అని తెలపడం లేదని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లులను మాత్రం గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలి. గరిష్టంగా నెలకు మించి సమయం తీసుకోరాదు. అటువంటి బిల్లులను పూర్తిగా నిలిపివేయడం లేదా తిరస్కరించే అధికారం అనేది గవర్నర్లకు లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణ 201 ప్రకారం రాష్ట్రపతికి కూడా అటువంటి బిల్లులను అంటే 2 సార్లు ఆమోదించి, ఒకవేళ అసెంబ్లీ 2 సార్లు ఆమోదిస్తే ఆ బిల్లును తప్పకుండా గవర్నరు అనుమతించాల్సిందే.
అంతేగాని తన వద్ద పెట్టుకోకూడదు. గరిష్టంగా 1 నెలలోపు ఆ బిల్లుని ఆమోదించాలి. రాష్ట్రపతికి కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు అనే సంచలన తీర్పు తెలిపింది. మనం ఎందుకు నేను ఎన్నిసార్లు చాలా వీడియోస్లో చెప్పాను, ఎందుకు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అంటే ఇలాంటి అప్డేటెడ్ వర్షన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఇందులో చూడండి, మనకి ఇక్కడ హిస్టరీ అనేది జలియన్ వాలాబాగ్ సంబంధించిన విషయం హిస్టరీ అనేది కవర్ అయింది. ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన కొత్త అప్డేట్ కూడా మనకి ఇది పాత అప్డేటే, కానీ మరొకసారి సుప్రీంకోర్టు అనేది తన యొక్క అధికారం పరిధిని కూడా ఎలా విస్తృతం చేసుకుందన్న విషయం కూడా మనకి ఇక్కడ అవగాహన వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే మనకు చాలా విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య దరిపెల్లి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి ఇతని గ్రామం. ఇతను మరణించడం జరిగింది. మొక్కలు నాటని రోజు నేను మరణించినట్టే లెక్క అని ఈయన ఎన్నో వేదికల మీద వ్యాఖ్యానించాడు. ఆయన సేవలకు గుర్తింపుగా బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ 2013 ఏప్రిల్ 8న అతను డాక్టరేట్ ప్రదానం చేసింది. అదేవిధంగా 2017 మార్చి 30న ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అతడు పద్మశ్రీ అవార్డు అందుకోవడం జరిగింది. వనజీవి రామయ్య అని ఇతను పిలుస్తారు. ఇది అతనికి సంబంధించి అతను మరణించడం దాదాపు 1 కోటికి పైగా మొక్కలను అతని భార్యతో కలిసి ఇతను నాటడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్ ప్రాజెక్ట్ను ఒకటి ప్రవేశపెడుతున్నారు. డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మాస్టర్ ప్రాజెక్ట్ను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించింది ఎవరంటే జ్యోతి సురేఖ రిషబ్ యాదవ్ జంట. వీళ్ళిద్దరూ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించారు. ఈ మిక్స్డ్ డబుల్స్ పోటీలను 2028 ఒలింపిక్స్లో కూడా ప్రవేశపెట్టారు. ఇంకా బలహీనంగానే బాల్యం. యూనిసెఫ్ అనేది ఒక నివేదిక అనేది ప్రవేశపెట్టింది చిన్నారులకు బాల్యానికి సంబంధించి. బాల్యంలో సరైన పోషణ అందకపోవడం వల్ల చిన్నారుల యొక్క ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని యూనిసెఫ్ వెల్లడించింది. 5 సంవత్సరాల లోపు చిన్నారులు 68% మంది ఈ లోపంతో పోషకాహార లోపంతో 68% మంది పిల్లలు అనేది మరణిస్తున్నారని యూనిసెఫ్ అనేది ఒక నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 15 ఏళ్ల క్రితం 5 సంవత్సరాల లోపు చిన్నారుల వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారులు 48% ఉంటే ప్రస్తుతం అది 38%. అంటే పెద్ద తేడా అనేది ఏది లేదు. ఇక బలహీనమైన ఈ చిన్నారుల శాతం 20 నుంచి 19% తగ్గింది. బాలికల్లో పోషకాహార లోపం 21 నుంచి 18% తగ్గింది. అంటే మొత్తం 15 ఏళ్లలో చాలా తక్కువ మాత్రమే తగ్గింది. ఇవి చాలా ఎక్కువ మొత్తంలో తగ్గాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్ అనేది తెలపడం జరిగింది. ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం. మన ఆమ్ల వర్షాల గురించి చెప్పుకుంటాం కదా. ఉద్గారాలు భారత వాతావరణ విభాగం IMD, పూణేకి చెందిన భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ IITM సంయుక్తంగా దేశంలోని 10 నగరాల వర్షపాతం యొక్క ఆమ్లత్వ క్షారత్వాన్ని కొలిచే pH విలువను వీళ్ళు విశ్లేషించడం జరిగింది. 1987 నుంచి 2021 వరకు నమోదైన వివరాలను వీళ్ళు అధ్యయనం చేశారు. అందులో వైజాగ్, అలహాబాద్, మోహన్బరి, అస్సాం వంటి నగరాల్లో వాయు కాలుష్యం వర్షపాతాన్ని మరింత ఆమ్లంగా చేస్తే తారేడారి నుంచి వచ్చే దుమ్ము జోధ్పూర్, పూణే, శ్రీనగర్లో వర్షపాతాన్ని మరింత క్షారంగా మారుస్తుందని ఇక్కడ అధ్యయనంలో తేలడం జరిగింది. ఆమ్ల వర్షాలకు సంబంధించింది మన సైన్స్కి సంబంధించిన బిట్. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి మనకు ఏప్రిల్ 13కు సంబంధించిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.